16th ఫైనాన్స్ కమిషన్, తెలుగులో అయితే 16వ ఆర్థిక సంఘం. దీని యొక్క న్యూ మెంబర్గా టి రవిశంకర్ని రీసెంట్గా నియమించడం జరిగింది. ఈ టి రవిశంకర్ ప్రస్తుతం ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఈ నియామకం ఎవరి చేతుల మీదుగా జరిగిందంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇక్కడ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి. దీన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఆర్టికల్ 280 ప్రకారం. ఏంటి ఆర్థిక సంఘం పర్పస్ అంటే ఫర్ డిటర్మైనింగ్ ద షేరింగ్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. ఎంత డ్యూరేషన్కి అంటే 5 years డ్యూరేషన్కి. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు, పన్నుల ఆదాయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాని డిసైడ్ చేయడం. దీంతోపాటు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్కి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఇది ఇస్తూ ఉంటుంది. సో సింపుల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఓకే, సో మన రాజ్యాంగంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్పే భాగం ఏంటంటే 12వ భాగం. 12వ భాగంలో ఆర్టికల్స్ 264 నుంచి 300A వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ మనకి ఆర్థికపరమైన అంశాల గురించి చెప్తాయి. వీటిలో ఆర్టికల్ 280 అండ్ ఆర్టికల్ 281 ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఆర్థిక సంఘాల గురించి చెప్తాయి. ఆర్టికల్ 280 ఏమో ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి చెప్తుంది. అంటే దీనికి సంబంధించిన కంపోజిషన్ అంటే టోటల్ ఎంతమంది వర్క్ చేస్తారు అని. ఒక చైర్మన్ ఉంటారు, ఇంకా 4 members ఉంటారు. దీంతోపాటు ఇంకా రెస్పాన్సిబిలిటీస్, పర్పస్ల గురించి కూడా ఈ ఆర్టికల్ 280 అనేది చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 281. ఈ ఆర్టికల్ 281 ఏమో ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్ గురించి చెప్తుంది. ప్రస్తుతం ఉన్నది ఎన్నో ఫైనాన్స్ కమిషన్ అనుకున్నాం, 16వ ఫైనాన్స్ కమిషన్. మరి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలంటే 22 November 1951 ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకున్నాం. కానీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ దీని ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫంక్షనాలిటీస్కి సంబంధించి రాజ్యాంగంలో కంప్లీట్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. సో రాజ్యాంగంలో డీటెయిల్స్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే అడిషనల్గా కొన్ని చట్టాలు క్రియేట్ చేసుకుని వాటిని ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకి ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం ఎస్టాబ్లిష్మెంట్ కోసం కూడా మన గవర్నమెంట్ ఒక చట్టం చేయడం జరిగింది. ఏ ఇయర్లో అంటే 1951లో. ఏంటా చట్టం? ద ఫైనాన్స్ కమిషన్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1951. సో ఇప్పుడు ఆర్థిక సంఘాలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆర్టికల్ 280 ప్రకారం. మరి ఏ చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారంటే ఆన్సర్ ఏమవుతుంది ద ఫైనాన్స్ కమిషన్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1951. తెలుగులో అయితే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చట్టం 1951 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు 15 ఆర్థిక సంఘాలు వర్క్ చేశాయి. ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నది 16వ ఆర్థిక సంఘం అని చెప్పుకున్నాం. మరి 16వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 31 December 2023 ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫైనాన్స్ కమిషన్స్ ఎంత డ్యూరేషన్కి రికమెండేషన్స్ ఇస్తాయని చెప్పుకున్నాం, 5 years పీరియడ్కి. మరి 16th ఫైనాన్స్ కమిషన్ ఏ 5 year పీరియడ్స్కి సంబంధించి రికమెండేషన్స్ని ఇస్తుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2026 ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ నుంచి దానికి ఒక 5 years యాడ్ చేయండి. అంటే 2031 ఆర్థిక సంవత్సరం ఎండింగ్ వరకు. డేట్స్ వైజ్ చెప్పాలంటే 1 April 2026 నుంచి 31 March 2031 వరకు. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు ఏ 5 సంవత్సరాల కాలానికి వర్తిస్తాయి అని అడుగుతాడు. సో దీనికి ఆన్సర్ ఏంటి 2026 నుంచి 2031 వరకు. నెక్స్ట్ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి డెడ్లైన్ ఏంటంటే 31 October 2025. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసిన డేట్ ఏంటంటే 31 December 2023. రిపోర్ట్ ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలంటే 31 October 2025. ప్రస్తుతం మనం జూన్లో ఉన్నాం. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే హార్డ్లీ ఇంకో 5 monthsలో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ తన నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి హెడ్ లేదా చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. ఈయన నీతి ఆయోగ్కి ఫార్మర్ వైస్ చైర్మన్. నెక్స్ట్ ఇంకా 4 members ఉంటారని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎవరంటే అజయ్ నారాయణ్ ఝా, అనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పండా, సౌమ్యకాంతి ఘోష్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ నలుగురిలో అజయ్ నారాయణ్ ఝా పర్సనల్ రీజన్స్ వల్ల లాస్ట్ మంత్ రిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 16th ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలంటే 4 members ఉండాలి. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 3 members ఉన్నారు. సో ఈ 4th memberగా ఎవరిని తీసుకున్నారంటే అంటే ఈ 5 monthsలో వీళ్ళకి డెడ్లైన్ ఉంది కాబట్టి ఈ అజయ్ నారాయణ్ ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారంటే టి రవిశంకర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి టి రవిశంకర్ విల్ బి ద పార్ట్ టైం మెంబర్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. సో ఈ ఎంటైర్ ఇష్యూలో మనకి టి రవిశంకర్ నేమ్ ఇంపార్టెంట్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్లో రీసెంట్గా అపాయింట్ చేయబడ్డ మెంబర్ లేదా పార్ట్ టైం మెంబర్ ఎవరైనా అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటి టి రవిశంకర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే టి రవిశంకర్ ఎవరిని రీప్లేస్ చేస్తున్నారని అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటి అజయ్ నారాయణ్ ఝా. నెక్స్ట్ డేట్స్ ఇంపార్టెంట్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఏ డేట్ని ఎస్టాబ్లిష్ చేశారని అడగచ్చు. లేదంటే దీని యొక్క డెడ్లైన్ అంటే రిపోర్ట్ ఏ డేట్కి సబ్మిట్ చేస్తుందని అడగచ్చు. నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏ డ్యూరేషన్కి సబ్మిట్ చేస్తుందని అడగచ్చు.
మొత్తం ఈ 4 డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.